నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రమీల ఆధ్వర్యంలో యోగేంద్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్లు, హాస్పిటల్లోని సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగాలో నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్లకు యోగాసనాలు వేయించి అవగాహన కల్పించారు. బాగా యాక్టివ్ వాడాలి. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి కదా, వేయగానే లేచి కూర్చుంటారు కదా. పదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో యోగా కార్యక్రమం జరిగింది. దీంట్లో అందరూ భాగంగా మా హాస్పిటల్లో డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ యోగాంధ్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. యోగా దినోత్సవం సందర్భంగా మా ఏరియా హాస్పిటల్ కావలి నందు యోగా కార్యక్రమం, యోగా ట్రైనింగ్ సెషన్ అనేది మాకు జరిగింది. దీనికి మాకు ట్రైనింగ్గా జయలక్ష్మి మేడం గారు వచ్చారు. తన నేషనల్ అవార్డు గ్రహీత. ఈ యోగా ట్రైనింగ్లో మా అందరికీ ఆసనాలు అనేవి నేర్పించారు. ఏమేమి ఆసనాలు చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో మేము డాక్టర్స్, మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. అసలు అందరికీ మేమే హెల్త్ గురించి చెప్తాం, కానీ మేము హెల్త్ కాన్షియస్ని మెయింటైన్ చేయము. ఆ మేడం మాకు హెల్త్ గురించి, మీ డాక్టర్స్కి ఎక్కువ స్ట్రెస్, యోగా వల్ల యూజెస్ ఏంటి, ఎలా స్ట్రెస్ రిలీవ్ అవ్వాలనేది చెప్పారు. అండ్ మాకు ఈ యోగా అనేది అనౌన్స్ చేశారు. మా మెడికల్ సూపరింటెండెంట్ గారు అనౌన్స్ చేయగానే అందరూ డాక్టర్స్ వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ అన్నీ ఆపుకొని వచ్చి యోగా క్లాసెస్కి అటెండ్ అయ్యి అందరూ యోగాసనాలు చేసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అండ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు జయలక్ష్మి మేడం గారికి మా ధన్యవాదాలు.